ఇక వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎన్ని గంటలు పని చేస్తారు? 7 గంటలకు పోతాం మేడం. 5 గంటల 6 గంటల 6-7 గంటలు 8 గంటలు మేడం. ఓకే పెద్దమ్మ మాట్లాడండి. హలో మేడమా తాగే నీళ్ళు కూడా లేవు మేడం. మాకు నీళ్ళు ఇయ్యరా? నీళ్ళు కూడా ఇయ్యరు. హలో మేడమా మేడమా మీరు ముసలి కరువు పనికి వద్దు అంటారు. మీకు జతలు ఏరు అంటారు. మేము చచ్చిపోయిన వాళ్ళని జత కాడ తెచ్చుకోవాలో చెప్పు. ఎట్లా చేయలేము మేము ఎట్లా బతకాలా? మేము ఏం పని చేసి బతకాలా చెప్పు నువ్వే. ముసలి వద్దు అంటారు. మీ జత తెచ్చుకోపు అంటారు. జతని ఆడితే మేము ఇద్దరుంటేనే పని ఇస్తారా? ఒకటే ఉండేది. ఒకరైతే పని ఇయ్యరా? ఒకరైతే పనిలే. జత కావాలంటే జత ఆడితే మేము పనికి వద్దామా నువ్వు జత తెచ్చుకోపు అంటారు. వయసు అయినాక పిల్లలు కనడానికి అన్న ఇది పని కదా. ఇదేమి లాజిక్ అన్నా? ఒక్కరికే పని ఇవ్వకపోవడం ఏంది? మీరు ఒక జతకు దొరకాచుకోమంటే మేము ఎవరిని దొరకాలని జతకు చెప్పు. ముసలాలు మీరు వద్దు అనేది ఇది చాలా అన్యాయం కదా. అన్యాయం లేదు చెప్పమ్మా. నువ్వేను ఇది చాలా అన్యాయం పెద్దమ్మ. వయసు అయినాక కొడుకులు అన్నం పెట్టరు. ఏదో పని చేసుకొని బతుకోవాలి కదా. అవును ఇది చాలా అన్యాయం. మీరే చెప్పండి మేడము. మీ గ్రామ పెద్దలు వచ్చారా? ఉన్నారా ఇక్కడ? ఎందుకు మీకు పని ఇవ్వటం లేదు అడుగుతా. నువ్వు వద్దమ్మా. నీ జతకి ఎవరినైనా దొరకాచుకుంటే జతకి ఎవరు వస్తారు మేడము? ముసలిళ్ళకు ఏదో ముసలిళ్ళు తగ్గట్టయిన పని ఇళ్ళ కదా. కొడుకులు ఎవరు పెడతాన్నారు? ఇప్పుడు అన్నమ్మ కొడుకులు పెట్టలే కాబట్టి ఏదో పని చేసుకొని బతుకోవాలా. అన్నా ఎల్ శివారెడ్డి గారు దయచేసి ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఎల్ శివారెడ్డి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ఉపాధి హామీ పథకం మీద ఆయనకి చాలా అపూర్వమైన అనుభవం ఉంది. దయ ఉంచి ఆయన స్టేజ్ మీదకి రావాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ఎవరు?